శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి అయితే 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, దశమ స్థానంలో బుధాదిత్య యోగం, చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారం. ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి. సో దీని ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు ముందుగా శుక్రుని పరిశీలించినప్పుడు చతుర్థ భాగ్యాధిపతిగా ఈ రాశి వారికి యోగకారకుడైనటువంటి శుక్రుడు ద్వాదశ స్థాన సంచారం జాతకుడు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా ఒక గృహం కానీ వాహనం కానీ కొనుక్కునే అవకాశం ఉన్నది ఈ వారంలో ఈ రాశి వారికి. అదేంటంటే మీ యొక్క పాత వాహనాన్ని అమ్మి కానీ లేదంటే ఏదైనా స్థిరాస్తి ఒక చోట ఉంటే దాన్ని బదలాయించి వేరే వారికి విక్రయించి మీరు వేరే స్థిరాస్తి కొనే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే కుటుంబ అవసరాలకు కావాల్సినటువంటి గృహోపకరణాలు, ఆధునిక పరికరాలు కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే త్వరలో జరగబోతున్నటువంటి శుభకార్యానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భాగ్యాధిపతి వ్యయస్థితి వల్ల జాతకుడు వ్యక్తిగతంగా దూర ప్రాంత ప్రయాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. అంటే వీసా మొదలు ప్రయత్నం చేసుకోవడం, టికెట్స్ రిజర్వ్ చేసుకోవడం అలాంటివి ఉంటుంది. లేదా కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఏదైనా వివాహ వేడుకలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. జాతకుడికి ఈ వారం అంతా కూడా సంతోషకరంగా లగ్జరీగా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఒక రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. రహస్యంగా మీరు కొంత ధనాన్ని వేరే వారి కొరకు అంటే బహుమతి రూపంలో కానీ వాళ్ళకి ఏదైనా సహకారం చేసే అవకాశం ఈ కుంభరాశి వారికి రావడం జరుగుతుంది. సాధారణంగా ఎక్కువగా కుంభరాశి వారి యొక్క బంధుమిత్రులకో స్నేహితులకో ఇబ్బందుల్లో ఉన్న వారికో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఆర్థిక సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా వరకు వివాహం అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడం వల్ల అయినప్పుడు కూడా వాళ్ళు ఏదో విధంగా వారి యొక్క సహకారం అందిస్తూనే ఉంటారు. ఎవరినో ఒకరిని చేరదీసి వాళ్ళని చదివించడమో ప్రోత్సహించడమో పోషించడమో జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఒకేసారి ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పటిదాకా వీళ్ళని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు అనుకుంటారు. ఫర్ ది వన్ ఫైన్ మార్నింగ్ ఏదో ఒకటి జరగడం, మొత్తం ఫైనాన్షియల్ లాస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు మంచిగా పోయి అందరికీ ఉపయోగపడి నష్టపడేవారు ఈ కుంభరాశి వారు కనబడుతుంటారు. కాబట్టి ఎప్పటికైనా కొంతవరకు మీ కొరకు ఆలోచించి భవిష్యత్తులో మీ అవసరాలకు తగు విధంగా ధనాన్ని దాచుకుంటే మంచిది తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం తిరిగి పొందడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగులకి ఒక విధంగా వాళ్ళకి మంచి పొజిషన్లోకి వెళ్ళడం కానీ అలాగే అదనపు బాధ్యతలు చేపట్టడం కానీ గుర్తింపు పొందినటువంటి పదవిలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో జాతకుడు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలతో పాటుగా అదనంగా ఏదైనా సంపాదించే విషయంలో అదనపు ఆదాయం ఏర్పడే అంటే జాతకుడికి 2 రకాల ఆదాయాలు వచ్చే విధంగా ఈ గ్రహస్థితి కనబడటం జరుగుతుంది. ఇది కూడా జాతకుడికి కొంతవరకు మరి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తృతీయ దశమాధిపతిగా వృత్తిలో విపరీతమైనటువంటి పోటీ ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క దాయాదులతో కానీ రక్త సంబంధికులతో కానీ అన్నదమ్ములతో కానీ విరోధాలు విభేదాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అయితే అంతిమ విజయం మీకే వస్తుంది. కానీ టెంపరీగా స్థిరాస్తి పైన కానీ ఆర్థిక విషయాల్లో కానీ మీరు ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే వారితో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ కుంభరాశి వారికి కుంభలగ్నం వారికి మీరు ఎవరికైతే సహాయపడతారో మీరు ఎవరికైతే చేరదీసి వాళ్ళకి అభివృద్ధికి కారణం అవుతారో వాళ్ళే మీకు ఎగ్నెస్ట్గా తయారై మీ మీద పోటీగా రావడం, మీ మీద కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే అంతిమంగా నెగ్గినప్పుడు కూడా మీరు బాగా మానసిక అశాంతికి లోనవడం జరుగుతూ ఉంటుంది. బట్ విజయం మాత్రం
సక్సెస్ఫుల్గా ఉంది. ఇదే గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి క్రీడా రంగంలో వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, ఏదైనా బాధ్యత గల ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ స్థితి కామన్గా బాగుంది. ఎందుకంటే అటు 6వ స్థానం బాగుంది, ఇటు 10వ స్థానం బాగుంది. కాబట్టి జాతకుడు ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాశిలో ఉన్నటువంటి జన్మశని కారణంగా ఏ ప్రయత్నం కూడా అంత తొందరగా రాదు. చివరిదాకా అవకాశం వచ్చి ఆఖరి నిమిషంలో ఆగిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే నిరాశ చెందకుండా మళ్ళా చేస్తున్న ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారు ఆలస్యంగా అయినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. స్వస్తి. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబర్ 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగ పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మ జాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే, జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకు ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టిన వారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనానికి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టుకుపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా, అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదైనా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోవడం, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అనేది రుణం తప్ప, మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి, తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అంటే ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడడం వల్ల చాలా మంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవడం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం, అంటే ఏదో ఒక్క రోజు చేయడం వల్ల సరికాదు. ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిని నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.